రెడీ? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీడియా మిత్రులకి, తెలుగు ప్రేక్షకులందరికీ. మహర్షి లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఒక సాంగ్ రిలీజ్ చేసాం. సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఇదో ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నారు. సో ఈరోజు టీజర్ మార్నింగ్ రిలీజ్ చేసాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 6 million వ్యూస్ అంటే ఒక ట్రెండ్ సెట్లో వెళ్తుంది. సో టీజర్ చూసిన వాళ్ళందరూ అదేంటి మన ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నాం, ఇది పక్క కమర్షియల్ సినిమా అంటున్నారు. కాదు, రేపు అన్ని పాటలు ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. May 9th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒక ఇంతకుముందు నేను చెప్పాను, నా దత్ గారికి May 9th అనేది దత్ గారి బ్యానర్లో ఒక జగదేకవీరుడు అతిలోక సుందరి, ఒక మహానటి, అలాగే మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆర్య కానీ, పరువు కానీ, ఇలా అండ్ పీవీపీ గారితో కూడా కలిపి సంయుక్తంగా ఈ 3 కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో వంశీది మా ట్రావెల్ అందరికి తెలిసిందే. 4వ సినిమా, 4 సినిమాలు, 5 సినిమాల వంశీ ట్రావెల్ ఊపిరితో పాటు, అంటే ఈ సినిమాతో వంశీ 3 years ఈ స్క్రిప్ట్ గురించి, ఈ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఆలోచించిన నుంచి సినిమా రిలీజ్ వరకు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు. వంశీ అండ్ టీమ్ వాళ్ళు పడ్డ శ్రమ ఇవన్నీ May 9th రోజు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ డెఫినెట్గా ఒక తెలుగులో అద్భుతమైన సినిమా, అంటే కంటెంట్ వైజ్గా కానీ, మేకింగ్ వైజ్గా కానీ. సో ఒక టీం మొత్తం అలా కష్టపడి రెడీ చేశారు. సో నా లైఫ్లో కూడా ఈ సినిమాకే వంశీ కథ చెప్పినప్పుడు పీవీపీ గారితో అండ్ అశ్విని దత్ గారితో జాయిన్ అయ్యి చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఈ సినిమా స్టోరీ. వంశీ చెప్పినప్పుడు మీరు ఉండాలి అంకుల్ అని అంటే, స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా నేను జాయిన్ అవుతాను వంశీ అని ఈ సినిమాలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ నమ్మకం, వాళ్ళు పడ్డ కష్టం అవన్నీ May 9th రోజు ఒక అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇంకా వేరే డీటెయిల్స్ అనే వంశీ మాట్లాడితే బాగుంటుంది. అంటే సక్సెస్లు వచ్చాయి, కొన్ని క్లాసిక్స్ వచ్చాయి, కొన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ 16 year జర్నీలో 32 సినిమాలు అయిపోతున్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఫిలిం. సో అది ఎక్కువ ఇప్పుడు ఏం చెప్పినా కిక్ పెరుగుద్ది. సో May 9th రోజు మా నమ్మకం, ఇందాకే నేను చెప్పాను కదా, ఇప్పటివరకు నేను పార్ట్నర్షిప్లు చేయలేదు. సొంతగా సినిమాలు తీసే నాకు ఈ సినిమా సిచ్యువేషన్లో వంశీ కథ చెప్పినప్పుడు చైన్ అయిందే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ సినిమా కథ. సో ఆ సినిమా కథ చెప్పింది వంశీ. ఇప్పుడు సినిమా చూస్తే సాధారణంగా మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందని రెగ్యులర్గా వాడతాం ఒక వర్డ్ ప్రతి ప్రెస్ మీట్లో. కానీ వంశీ చెప్పిన కథకి తన సినిమా తీసి చూపించిన సినిమాకి 10 రెట్లు ఎక్కువ ఉంది. అంటే కథ నచ్చితేనే అలా ఉందంటే నాకు సినిమా ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఎంత ఎక్స్పెక్టేషన్తో వచ్చినా సాటిస్ఫై అవుతారు. బయటకు వచ్చినప్పుడు ఒక గ్రేట్ ఫీలింగ్తో బయటకు వస్తాం. అంటే ఫ్యాన్సే కాదు, ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడు. మీరు భలేవారు. మళ్ళీ వంశీ ఇట్లా అద్భుతమైన కథ చెప్పేవారన్నా నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే చెప్పలేను. అంటే ఇప్పుడు మా సంస్థది కానీ నాది కానీ వర్కింగ్ స్టైల్ వేరు. అంటే ముందు కథ దగ్గర నుంచి ట్రావెల్ అవుతూ చేయడం, ఇది బికాజ్ ఆఫ్ వంశీ. మాకు ఇద్దరుకున్న రిలేషన్ వల్ల, సో మహేష్ బాబు గారు ఈ సినిమా 25th ఫిలిం అవ్వడం వల్ల, సో వంశీ అప్పుడు చెప్పి నన్ను వంశీ లాక్కొచ్చాడు దీంట్లోకి. నిజం చెప్పాలంటే వితౌట్ వంశీ నేను ఇక ఈ సినిమాలో లేను. సో ఆ కథ విన్న తర్వాత అరే ఇలాంటి మంచి సినిమాలో ఉండడంలో తప్పు లేదని వచ్చి జాయిన్ అయ్యాం. మేబీ అంటే ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటుందిగా. బట్ 99% మా సంస్థలో మేము చేసే వర్కింగ్ స్టైల్ వేరు, అది అందరితో మ్యాచ్ కాకపోవచ్చు. అదే అంటున్నా, అంటే సినిమా టు సినిమా. సో సినిమా టు సినిమానే ఉంటుంది, అది ఇలాగే కంటిన్యూ అవుతారంటే చేయం. సో సినిమా టు సినిమా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC Live. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC Live. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.